మిలీనియం బాప్టిస్టు సంఘం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఉద్యోగ నగరం వద్దనున్న మిలీనియం బాప్టిస్టు చర్చిలో ఈ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ద మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ జోహనెస్ గోరంట్ల ఓసిడి ఆర్సీఎం బిషప్ ముఖ్య అతిథిగా విచ్చేసి దైవ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ 2021 జూలై 1వ తేదీన మిలీనియం బాప్టిస్టు సంఘం ఏర్పాటు చేశామన్నారు. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జోహనెస్ గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ వేడుకలు ఈ సంవత్సరం అంతా ప్రతి నెల జరిపిస్తామని ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల జిల్లాల దైవ సేవకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ రవికుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డి కేజే విజయ్ కుమార్, ఏడీఏ లింకన్, మణిమంజుల, రవికుమార్, సమంత్ కుమార్, లహస్త్రయ్య తదితరులు పాల్గొన్నారు. పవిత్రాత్మ దేవుడు మనందరిపైకి దిగి రావాలని, మనందరినీ అభిషేకాన్ని తన సాన్నిధ్యముతో నింపాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. ఆత్మశక్తిచే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడే రచింపచేశారు. ఆ వాక్యాన్ని గ్రహించాలన్నా, ఆ వాక్యాన్ని బోధించాలన్నా అదే ఆత్మశక్తి మనపై ఉండాలి. దేవుడు నడిపించాలని, ప్రతి మాటను ఆ ఆత్మ ప్రేరణ చేత ఉచ్చరించాలని, అదేవిధంగా మీ అందరి చెవులనే కాకుండా హృదయాన్ని కూడా తెరిచి ఆ వాక్యను దీనిని చదివి యేసు గ్రంథమును మూసి 2001 సంవత్సరం జూలై 1వ తేదీ మిలీనియం బాప్టిస్ట్ చర్చి ఉద్యోగ నగర్లో ఏర్పాటు చేయబడి ఉన్నది. 24 సంవత్సరములు మేము పూర్తి చేసుకున్నాము. 25వ ఏట ప్రవేశించి ఉన్నాం. ఈ దినము మరి ఆర్సీఎం బిషప్ తండ్రి గారు ద మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ జోహనెస్ గోరంట్ల ఓసిడి గారు మా మిలీనియం బాప్టిస్ట్ సంఘమునకు విచ్చేసి రజతోత్సవ ఉత్సవములను వారు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభము చేశారు. అద్భుతమైన దైవ సందేశాన్ని వారు మాకు అందించారు. ఈ 25 సంవత్సరముల ఉత్సవం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని డినామినేషన్ల సంఘ కాపరులను పిలిచి ఈ యొక్క సదస్సును మా మిలీనియం బాప్టిస్ట్ సంఘము ఏర్పాటు చేసి ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మరి వేదికపై ఉన్నటువంటి మరి 2 జిల్లాల ఉమ్మడి జిల్లాల మన పాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ట్రెజరర్లు, అదే రీతిగా సంఘముల నాయకులు అందరికీ కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ మరి వందనములు సమర్పిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు వచ్చే సంవత్సరం జూన్ 30 వరకు ఈ కార్యక్రమాలు ప్రతి నెల మరి జరిగిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము. మీ ప్రార్థన సహకారాన్ని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కర్నూలు, నంద్యాల జిల్లా దైవ సేవకుల ప్రార్థన సదస్సు పాల్గొనడం కూడా చాలా సంతోషకరం. అప్పుడే 25 ఏళ్ళు అయిందా అని అనిపిస్తుంది. 25 ఇయర్స్. మొన్ననే స్టార్ట్ చేసి ఈ చర్చిని అభివృద్ధి చేసి చిన్నగా ఉన్న చర్చిని విస్తరింపజేసి ఈ ప్రాంతంలో దేవుని యొక్క వర్తమానాన్ని వెదజల్లుతూ ఉన్నారు. అందుని బట్టి ఈ సంఘాన్ని, సంఘ కాపరులను నేను అభినందిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ గారు సీనియర్ సంఘ కాపరి. వారు ఈ సంఘానికి సీనియర్ సంఘ కాపరి, ఈ కార్యక్రమాలకు చేరు. వారు మొట్టమొదట కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం యొక్క అనుబంధ సంఘమైనటువంటి బేతేల్ బాప్టిస్ట్ చర్చికి సంఘ కాపరి ఉన్నారు. అప్పుడు మేము కమిటీలో ఉన్నాం. కమిటీలో ఉన్నప్పుడు విస్తృతమైన సేవ చేస్తున్నటువంటి సమయంలో నేను ఆ రోజే కేజే విజయ్ కుమార్ సార్కి ఒక మాట చెప్పాను. సార్, మీ యొక్క శక్తికి, మీ యొక్క టాలెంట్స్కి, పరిచయం పట్ల మీకున్నటువంటి గొప్ప ఆసక్తికి ఇంకా పెద్ద సంఘం మీరు ఉండాలి అని చెప్పినప్పుడు మరి ప్రభు చిత్తమేమో కానీ వారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చిన్నగా స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత సెమినరీ స్టార్ట్ చేశారు. తర్వాత
సంఘాన్ని విస్తరింపజేశారు. ఈ సంఘము ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా కేజే విజయకుమార్ గారు నాకు ఎస్టీబీసీ కాలేజీలో స్టూడెంట్.